ఆంధ్ర ప్రభుత్వాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క అధికారంలో లేనప్పుడు చెప్పినటువంటి మాటలు సూపర్ 6 ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ మనం ఈ పరిస్థితులన్నీ గమనిస్తే కేవలం 1.5 సంవత్సర కాలంలో 2,60,000 కోట్ల రూపాయలని అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి మొత్తం రాజధాని చుట్టూ ప్రజల్ని ఒక సెంటిమెంట్ మార్గంతో పేరుతోటి మొబలైజ్ చేస్తూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాలే ప్రధానమని చెబుతా ఉన్నారు. మీకు ఒక ఉదాహరణ చెబుతాం. ఆనాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుని తీసుకొని బలి చక్రవర్తి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎందుకంటే ధర్మరాజు భారత కౌరవులు చనిపోయిన తర్వాత మొత్తం చరిత్రలో ఈ ధర్మరాజుకు మించినటువంటి దానకర్ణుడు లేడనేటటువంటి అహం ధర్మరాజుకు ఏర్పడింది. దాంతో శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ధర్మరాజుని బలి చక్రవర్తి దగ్గరికి తీసుకెళ్ళాడు. బలి చక్రవర్తి దగ్గరికి తీసుకెళ్తే శ్రీకృష్ణుడిని ఒక ఎర్ర తివాచీ పరిచి పూలతోటి మంది మార్బలంతో అట్టహాసంగా స్వాగతం పలికాడు బలి చక్రవర్తి శ్రీకృష్ణుడిని. అది చూసినటువంటి ధర్మరాజు ఇతను యుద్ధానికి వస్తున్నాడా, మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి వస్తున్నాడా అని చెప్పి కంగారు పడ్డాడు. అయితే ఆ తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజుని పరిచయం చేస్తూ, అయ్యా ఈయన ధర్మరాజు కుంతిపుత్రుడు, మొత్తం దానకర్ణుడు, ఆయన యొక్క సేవలు ఎట్లా అందించాడో ఆయన్ని పరిచయం చేస్తానంటే ఈయన ఎక్కడి రాజు, ఏ ప్రాంతానికి రాజు అని చెప్పి బలి చక్రవర్తి అడిగాడు. ఆయన చెప్పాడు, నేను దానం చేయటంలో నేను విపరీతంగా చేశాను, భూములు పంచాను, అనేక మందికి అనేక వసతులు కల్పించాను అని చెబితే అతను బలి చక్రవర్తి హీనంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నువ్వు దాన ధర్మాలు చేసుకుంటా, నువ్వు ఇచ్చేటటువంటి దానం నా రాజ్యంలో ఏ ఒక్క మనిషి కూడా, వ్యక్తి కూడా స్వీకరించడు. ఎందుకంటే ఇక్కడ అందరూ అన్ని హంగులతోటి అన్నిటితో సకాలంలో అన్ని వసతులతో బతుకుతున్నారు. అంతే తప్ప నేను ఒకరి మీద ఆధారపడి బానిసలుగా బతికేటటువంటి పరిస్థితి నేను రాజ్యానికి తీసుకురాను అని చెబితే సిగ్గుతో ధర్మరాజు తల వంచుకున్నాడు. కాబట్టి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఏం జరుగుతుందంటే అందరూ ధర్మరాజు పరిపాలన చేస్తూ ఉన్నారు. విపరీతమైనటువంటి అప్పులు చేసి ప్రజలకి, పేదవారికి, అన్ని వర్గాలకి, అణగారిన వర్గాలకి అందించకుండా ఆ మొత్తాన్ని కూడా కుబేర్లకి అందిస్తూ అదాని అంబానీ బలిపరుస్తూ ఇవాళ ప్రజల్ని హీనపరుస్తున్నటువంటి చరిత్ర మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ దేశంలో ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ఆగడాల్ని, దౌర్జన్యాల్ని మనం ప్రశ్నించాలంటే అందరం సంఘటితపడి ముందుకు కదలాలని చెప్పి ఆ వైపుగా అల్లూరికి అండగా నిలిచినటువంటి ఫజలుల్లా ఖాన్, షేక్ మదీనాల యొక్క వారసత్వాన్ని మనం తీసుకొని ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళ స్ఫూర్తిని మనం యువతరానికి అందించాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.